మన భారతదేశంలో అలాంటి ఒక రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఎవరైనా ఏ టెంపుల్కి వెళ్ళొచ్చు, ఏ మస్జిద్, ఎవ్వరూ ఆబ్జెక్ట్ చేయట్లేదు. మరి ఇక్కడ క్రిస్టియన్స్ ఎందుకు ఆబ్జెక్షన్ పెట్టుకుంటారు? వాళ్ళ ప్రసాదం, మనం ఇచ్చే ప్రసాదం తినడానికి. అంటే ఇది ప్రసాదం కాన్సెప్టే కాదమ్మా. మీరు చూసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం నాన్ ఇండియన్ రిలీజియన్స్ అనుకోవచ్చు. వాళ్ళ ఆస్పెక్ట్ కన్వర్జన్. ఆ కన్వర్జన్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి? వాళ్ళ దేవుడు గొప్ప అని చెప్పుకుని వేరే దేవుడిని దగ్గర దరిదాపుల్లో కూడా రానికుండా ఉండటం వాళ్ళ ఆస్పెక్ట్. దానిపైన వాళ్ళు ఫోకస్ చేసుకుని ఈ పాయింట్స్ అన్ని మాట్లాడుతున్నారు. ఇంకో లాజిక్ ఏంటంటే ప్రసాదం ఆస్పెక్ట్ కాదమ్మా. ఇప్పుడు హిందూయిజం అనేది ఓపెన్ రిలీజియన్. అంటే మన సనాతన ధర్మాన్ని మధ్య మనం కరెక్ట్గా చాటి చెప్తున్నాం కాబట్టి మనది చాలా ఓపెన్ రిలీజియన్. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉన్నారమ్మా, ఫ్రాంకోవా గాటియర్ అని. ఆయన చెప్తాడు హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. అంటే వే ఆఫ్ లైఫ్ అది ఎట్లా అంటే, నువ్వు దేవుణ్ణి పూజిస్తావు, పూజించు. నువ్వు చెట్టుని పూజిస్తావు, పూజించు. నువ్వు మీ అమ్మ నాన్నని పూజిస్తావు, పూజించు. నువ్వు ప్రకృతిని పూజిస్తావు, పూజించు. యూ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఆర్ టు ప్రే ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. నాస్తికుడు అనే వర్డ్ కూడా, ఆస్తికుడు నాస్తికుడు అనే వర్డ్ కూడా ఈ హిందూయిజం నుంచే వచ్చింది. అంటే మీకు అర్థమవుతుందా? అంత ఓపెన్ రిలీజన్. ఆ ఓపెన్ రిలీజన్ ఉందే కాబట్టి వేరే ధర్మాలు వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ సరిగ్గా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, జొరాస్ట్రియన్స్, జ్యూస్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలా బాగా ఉంటున్నారు. వాళ్ళ కోసం మనము కొన్ని ఏరియాలు ఇచ్చి సమాధులు కట్టించాము అప్పుడే స్టార్టింగ్లోనే, ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితమే. వాళ్ళు హిందూయిజంని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో చూడండి ఆ జ్యూస్ వీళ్ళందరూ. ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా కొందరు బాగానే ఉంటారు, కానీ చాలా మందికి ఈ మధ్య ఏమైందంటే ఈ మతోన్మాదం అనొచ్చో లేకపోతే నేను గొప్పతనం అనొచ్చో, మొత్తము వాళ్ళ రిలీజియన్ని హైలైట్ చేయడం కాదు, మన రిలీజియన్ని సైలెంట్ చేయడానికి చేసే టాక్టిక్స్ అమ్మాయి. ఇప్పుడు దీని గురించి మనం కూడా మన కరెంట్ జనరేషన్ కూడా ఆలోచన చేయాల్సిన ఇది ఉంది. ఓకే, సో వాళ్ళు మనకి మన ప్రసాదాలు తినడం కాదు, మన ప్రసాదాలు తిని వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ బతుకుతున్నారు ఇప్పుడు కూడా. మన ధాన్యం అనేదే మన ప్రసాదము. సో ఇది మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారమ్మా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఈ ప్రసాదం అనే గురించి. ఎందుకంటే వాళ్ళు తినట్లే అదొట్లేసి మన హిందూ ధర్మంలో ఎంత ఓపెన్ రిలీజన్ అని మాట్లాడాం కాబట్టి ఈ పాయింట్ పైన మనం డిస్కస్ చేసుకుందాం ఒక చిన్న ఇది. సో మనం అంటున్నాం మన రైతులు దాన్ని పూజిస్తున్నారు అంటే ప్రసాద రూపేణ. మన గోడౌన్లోకి పోతాయి, గోడౌన్లో కూడా పొద్దునే మనం పూజ చేసే అలవాటు ఉంది. మీరు చూసుకున్నారనుకోండి, మన సినిమాలో కూడా చాలా సినిమాలో వస్తుంది, మన అన్నం తినేటప్పుడు కూడా అన్నదాత సుఖీభవ లేకపోతే దేవుడిని పూజించుకునే తింటాము, ప్రార్థించుకునే తింటాం. ఆ ప్రార్థన ఉంటుంది దేవుడి పైన. అంటే మన భూమి నుంచి ఏది వచ్చినా మన ప్రసాదమే. సో ఈ కరెంట్ జనరేషన్ కూడా యాజ్ హిందూయిజం ఈజ్ వెరీ ఓపెన్ రిలీజియన్. ఈ కాన్సెప్ట్ పైన మనం ఒక చాటి చెప్దామమ్మా. ఇప్పుడు ఫార్మర్ ప్రసాద రూపేణ మనకి ఇస్తున్నారు ధాన్యము, మన గోడౌన్లకు పోతాయి, మన మిల్స్కి పోతాయి, మన షాపులకు వస్తాయి. అక్కడ కూడా మనం రోజు పూజ చేస్తున్నాం, పూజ చేసి వెళ్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ధాన్యము గోడౌన్కి వచ్చినప్పుడు అన్నా కానీ, మిల్స్కి వచ్చినప్పుడు అన్నా కానీ, ఏదైనా భూమి నుంచి పండించే ఏ ధాన్యం అన్నా, రిటైల్ షాపులకు వచ్చిన కానివ్వండి, ఓ చిన్న పసుపు కుంకుమ వేసి పూజ చేయండి. చాలామంది చేస్తారు. ఈ కరెంట్ జనరేషన్ చెప్తున్నాం అంటే భూమి నుంచి బయటికి వచ్చి మన నోట్లో వెళ్ళే లోపల ఇది నైవేద్య ప్రసాద రూపంలో మారుతోంది అండ్ మార్చాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటా ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంటుందమ్మా అని చాలామంది అనుకోవచ్చు, మనం యంగ్ జనరేషన్ అనుకోవచ్చు. మనం హిందూయిజం ఓపెన్నెస్ చెప్తున్నాం. పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకో, ప్రసాదం అయిపోయింది, నైవేద్యం అయిపోయింది. లేదు మీరు దాన్ని ఏమంటారు, చాలా మటుకు మనం పూజలు చేస్తున్నప్పుడు పూజారి అంటారు, ఆయన ఒక మంచి శ్లోకం చెప్పి మనకు నోరు తిరగదు కాబట్టి మమ అనుకోండి అమ్మ అంటారు.
మనం అది చెప్తాము. మీరు తినేటప్పుడు లేకపోతే ఏమైనా కొన్నప్పుడు మమ అనుకోండి, అదే నైవేద్య ప్రసాదం అయిపోయినట్టే కదా. అవును. ఇప్పుడు ఆ నైవేద్య ప్రసాదం అయిపోతే మన భూమి నుంచి ఏది వచ్చినా కానీ అది నైవేద్య ప్రసాద రూపేణ వెళ్తుంది కదా. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అయితే ఏంది, ముస్లిం అయితే ఏంది, హిందూ అయితే ఏంది, భారతదేశంలో పండించింది ఏదైనా ప్రసాద రూపేణ వెళ్తే అది నైవేద్య ప్రసాదాలే. నువ్వు తింటున్నది కూడా మన దేవుడికి ఇచ్చిన ప్రసాదమే. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు తినేది ప్రసాదమే, నైవేద్య ప్రసాద రూపేణ వెళ్తుంది నీకు. సో దీనికి కూడా మనము ఆలోచించడానికి ఏంటంటే అమ్మా, కరెంట్ జనరేషన్ ఎస్పెషల్లీ ఎందుకు చేయాలి ఇవన్నీ? మన హిందూయిజం ఓపెన్ రిలీజియన్ కాదు చేసుకో అంటే, ఓపెన్ రిలీజియన్ కాబట్టి ఇవి చేసుకుందాం. ఇవి ప్రాక్టీసెస్ మనకి డే ఇన్ డే అవుట్ వచ్చే రోజువారీ ప్రాక్టీసెస్. ఒక ధాన్యం తీసుకుని దండం పెట్టుకుని మమ అంటమే కదా. నువ్వు ఒక 5 సార్లు నమాజ్ చేయటమో లేకపోతే ఎవ్రీ సండే చర్చ్ వెళ్ళమనట్లే మనకి భూమి నుంచి మన భూదేవి మన దేవతల నుంచి వచ్చేది మన నోట్లోకి వెళ్తుంది. అది మన ప్రసాద రూపేణ వెళ్తే మంచిది కదా. మనం చేసేది ఏంది? దేవుడికి, మన భూమికి, మన దేశానికి చేసే చిన్న ఉడతా భక్తి అంతే అమ్మ, దానికంటే ఏం కాదు కదా. అది చేద్దాం, మనము తీసుకెళ్దాం కరెంట్ జనరేషన్కి, ఇది చాటిద్దాము. ప్రసాదం నైవేద్య ప్రసాద రూపేణ మన నోట్లోకి వెళ్ళేటట్టు చూద్దాము ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మనది ఓపెన్ రిలీజియన్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఇది చూపిద్దాము. ఎందుకు? బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అమ్మ, మొన్న విష్ణు గారి సినిమా ట్రైలర్ వచ్చింది కన్నప్ప సినిమాలో. దాంట్లో విష్ణు గారు ఆ క్యారెక్టర్, కన్నప్ప క్యారెక్టరు దేవుడికి అభిషేకం చేయాలని ఆయనకి ఎక్కడ దొరకదు ఏం చేయాలో అది ఇది అని. లాస్ట్లో నోట్లోంచి, రివర్ నుంచి, లేక్ నుంచి నోట్లోంచి నీళ్ళు తీసుకెళ్ళి దేవుడి విగ్రహం పైన అభిషేకం చేస్తారు. దట్ ఈజ్ హిందూయిజం.